ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. బోసికర్ర వినాయకుడిని మొక్కితే 100% కోరికలు తీరుతాయంటున్నారు భక్తులు. జిల్లాలు రాష్ట్రాలు దాటి వినాయకుడిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. ముడుపు కట్టి వేడుకుంటే వచ్చే వినాయక చవితి నాటికి కోరికలన్నీ తీరిపోతాయని చెబుతున్నారు. దీంతో బోసి గ్రామం ఇప్పుడు జనంతో కిక్కిరిసి కనిపిస్తోంది. ఏం కష్టం వచ్చిందో ఏమో దేవుడిపైనే భారం వేసుని బతుకుతున్న రజిత అనే దివ్యాంగురాలు ఎంతో కష్టపడి బోసుకు చేరుకుంది. వినాయక చవితి నుంచి అక్కడ పూజలు అందుకుంటున్న కర్ర గణపతికి పూజలు చేసి ముడుపు కట్టింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ మహిళ 100 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి రావడం. వరంగల్ జిల్లా నెక్కొండి మండలం రెడ్లవాడ గ్రామం నుంచి ఆమె బోసి దాకా ప్రయాణం చేసింది. ఇక్కడ వినాయకుడిని మొక్కుకుంటే తప్పకుండా తన కష్టాలు తీరుతాయని బలంగా విశ్వసిస్తోంది. మాది వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడ గ్రామం. అక్కడ నుండి మేము వచ్చాము. నిర్మల్ జిల్లా బోసి గ్రామం. కర్ర వినాయకుడు అంటే ఎంతో ఫేమస్ అని మాకు తెలిసింది. తెలియడంతో ఫ్రెండ్ ద్వారా ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చాలా బాగుంది. భక్తుల కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయట. మేము కూడా తెలుసుకొని రావడం జరిగింది. ముడుపు కట్టినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే వేరే రాష్ట్రాల నుండి వేరే వేరే దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఉన్నారు. మేము కూడా ముడుపు కట్టడం జరిగింది. రజిత ఒక్కతే కాదు, వరంగల్ జిల్లా నుంచి ఈసారి భారీగానే బోసి వినాయకుడు దర్శనానికి భక్తులు వస్తున్నారు. ఇక్కడ మొక్కులు మొక్కితే తప్పకుండా కోరికలన్నీ నెరవేరుతాయని చెబుతున్నారు. బోసి గ్రామంలో 1963 నుంచి ఈ కర్ర గణపతికి పూజలు చేస్తుంటారు. ఇదే విగ్రహాన్ని నిమజ్జనం చేసి మళ్ళీ తీసుకొచ్చి ఓ పెట్టెలో దాచిపెట్టి వచ్చే ఏడాది మళ్ళీ పూజలు మొదలు పెడతారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే బోసి గణపయ్యను చూడడానికి ప్రతి ఏడాది 8 నుంచి 9 లక్షల మంది భక్తులు వస్తున్నారని ఇక్కడి గ్రామస్తులు చెబుతున్నారు. ఇక్కడ ఏమి అంటే గత 60 సంవత్సరాల నుంచి కర్ర వినాయకుడు ఒకే గ్రామంలో ఒకే వినాయకుడు అనేది మాత్రం ఏకదంత వినాయకుడు అని ఆయన పేరు ఏ విధంగా ఉందో అదే విషయంపై ఈ బోసి గ్రామంలో ఒకే వినాయకుడు ఉండడం జరుగుతుంది. ఊరు మొత్తము తండోపతండాలుగా తరలి వచ్చి పొద్దున సాయంకాలం ఉదయం సాయంకాలము పూజలతో నియమ నిష్టలతో పూజలు చేయడం జరుగుతుంది. చాలా సంతోషకరమైన వాతావరణం ఉంది. ఈ చిన్న పల్లెటూరులో కూడా ఇలాంటి ఉంది అని చెప్పి మా వరంగల్ జిల్లాలో కూడా ఇలాంటి కర్ర వినాయకుని విగ్రహము స్థాపించి చేయించుకోవాలనే అంత ఆహ్లాదకరమైన వాతావరణంలో మేము ఉన్నామండి. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే మేము బోసి గ్రామానికి వెళ్తున్నాము, అక్కడ కర్ర వినాయకుడు పాదయాత్ర చేస్తున్నాము అని చెప్పేసి గుంపులుగా తండాలుగా చాలా సంతోషకరంగా చాలా యాక్టివ్గా వాళ్ళు ఈ దేవుని కార్యక్రమంలో పాల్గొంటున్నారండి. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.